అందరికీ హాయ్, నా పేరు ప్రవీణ్, స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లింగం సార్ వాళ్ళ దగ్గర ఉన్నాం ప్రజెంట్. సార్ వాళ్ళది ఇక్కడ నీలా విలేజ్. అయితే ఇక్కడ ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే సార్ వాళ్ళ పాలసీ చేసి 6 months అవుతుంది. సో అసలు సార్ ఎందుకు తీసుకున్నాడు, అసలు ఏందన్నది సార్నే అడిగి మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం. ఓకే సార్, రైట్ సార్, నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సార్ అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా మేడంకి కుక్కర్ బేలీ సంథింగ్ జరిగింది కదా, ప్రాబ్లం అనేది. ఓకే. సో దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్గా మీకు హెల్త్ పాలసీ ఎందుకు తీసుకోవాలనిపించింది సార్? మా మధ్యలో ఒక ఫోర్ మంత్స్ కింద మా బాబాయ్కి యాక్సిడెంట్ అయితే మా బాబాయ్ వల్ల ఇన్సూరెన్స్ కట్టుకుంటే బాగానే అనిపించింది. బాగానే మా బాబాయ్ ఇన్సూరెన్స్ కట్టుట్లా నెన్సుగా కట్టుకున్న దానికి నాకు సుఖ బాగానే జరిగింది. నేను జూన్లో చేశాను. జూన్లో వేస్తే 6 months నాకు ఇలా జరగడం జరిగింది. బాగానే అయితే సార్ ఇక్కడ ఓకే, సార్ వాళ్ళు ఇప్పుడు జూన్లో తీసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు 6 months అవుతుంది కదా సార్? 6 months అవుతుంది. 6 months అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అమౌంట్ ఎంత పే చేశారన్నారు? 28,000. సో ఇప్పుడు సార్ మేడంకి అడుగుదాము అసలు ఏమైందో ప్రాబ్లము. మేడం ఒకసారి మైండ్ తీసుకోండి. నమస్కారం మేడం. మేడం, మొన్న అసలు మీకు ప్రాబ్లం అసలు ఎలా జరిగిందో ఒకసారి క్లియర్గా చెప్పండి. మన వాళ్ళు వీడియో అందరు చూస్తారు, అందరికీ తెలియాలి. సార్ నాకు కుక్కర్ దగ్గర పెట్టుకోండి మేడం. పైన విజిల్ ఎగిరిపోయింది. నాకు ఏర్పడలేదు. నేను పక్కనే ఉన్నాను. నాకు వెంటనే పొక్కులు వచ్చేసినాయి. కుక్కర్లో ఉన్న పప్పు అంతా పైన పడ్డది. నాకు వెంటనే పొక్కులు వచ్చేసినాయి. వెంటనే హాస్పిటల్ వెళ్ళినా. నేను హాస్పిటల్లో కూడా నన్ను ట్రీట్మెంట్ వెంటనే అందుకున్నారు. ట్రీట్మెంట్ అంతా ఎలా జరిగింది మేడం? అక్కడ చాలా బాగా అనిపించింది. ట్రీట్మెంట్ చాలా మంచిగా చేశారు. సర్జరీ ఏం చేశారు అది క్లియర్గా ఒకసారి చెప్పండి. లోపలికి తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేశారు. దాన్ని 2-3 times బుగ్గలు వచ్చిన కొద్దీ దాని బుగ్గలంతా క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసేసి దాన్ని ఏదో పేపర్ లాగా వేశారు. ఒక 1/2 hour టైం పట్టింది. దాని నుండి మంచిగా బయటకు తీసుకొచ్చారు. నాకు ట్రీట్మెంట్ చాలా బాగా అనిపించింది. దాంట్లో చాలా బాగుంది. అక్కడ సిబ్బంది. మేడం డబ్బులు ఏమైనా కట్టారు అక్కడ? అంత ఫ్రీనే? ఏ డబ్బులు కట్టలేదు. మేము 1 రూపాయి కూడా కట్టుకోలేదు. ఓకే, మొత్తం ఫ్రీనే. ఓకే సార్, మీరు తీసుకోండి సార్. అక్కడ మేడం అంతా బాగా జరిగిందని చెప్తుంది ట్రీట్మెంట్ అంతా. సో అక్కడ మీకు ఎలా అనిపించింది సార్? అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా చేశారు? అక్కడ డాక్టర్స్ కానీ నర్సింగ్ కానీ వాళ్ళందరూ మీకు ఎలా చూసుకున్నారో ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ మన వాళ్ళకి. బాగానే చేశారు. స్టార్ ఇన్సూరెన్స్లో హాస్పిటల్లో బాగానే అనిపించింది. నాకు ఎటువంటి ఇంటికాడ ఉన్నట్టే అనిపించింది. హాస్పిటల్లో ఉంటే సుఖ సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ 1/2 hourకి ఒకసారి వచ్చాడు. అమ్మ ఎలా ఉన్నది నీకు హెల్త్ విషయము, హెల్త్ అయితే ఓకే ఉన్నది కదా అని అడగడం. సో బాగానే జరిగింది. ఓకే సార్, అక్కడ మొత్తం బిల్ ఎంత అయింది సార్ చెప్పారా వాళ్ళు? మాకు మొత్తం బిల్లు 54 అయింది. టోటల్ బిల్ అనేది మీరు ఏమైనా కట్టారా సార్ అక్కడ? డబ్బులు ఇక ఏం కట్టలేము. టోటల్ బిల్లు కంపెనీ పే చేసింది. సార్ వాళ్ళకి అది కూడా తీసుకున్న 6 monthsలో సమస్యలు అనేవి అనుకోకుండా వస్తాయి. మనకి ఏ సమస్యలు చెప్పిరావు కాబట్టి సో ఇలా సార్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఫ్రీగా హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది జరిగింది. సార్ అక్కడ మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది సార్? ప్రవీణ్ అన్న సుఖ మనకి ఎప్పుడంటప్పుడు ఏ విషయంలో సుఖ అన్నకి ఇట్లా ఉన్నదంటే సుఖ ఎంబటిని ఫోన్ చేసి మాట్లాడు, మనకి ఇట్లా జరిగిందని అనగానే ఎంబటిని అన్నయ్య మీకు ఏం టెన్షన్ తీసుకునేసి మీరు హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా బాగానే చూపించడానికి ఓకే సర్వీస్ సుఖ బాగానే చేశారు మాకు. ఓకే సార్, ఇప్పుడు నా సర్వీస్ గురించి ఏం చెప్తారు వీడియో చూసే వాళ్ళందరికీ? ప్రవీణ్ అన్న బాగానే చేస్తారు. ప్రవీణ్ అన్న ఓకే చేస్తుందంటే చేయించుకోవచ్చు. మా సర్వీస్ స్టార్ ఇన్సూరెన్స్ ప్రవీణ్ అన్న దగ్గర కట్టవచ్చు మనం, పర్వాలేదు. అర్ధరాత్రి రెండుగా ఫోన్ లేపుతాడు. ఓకే సార్, తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఇదంతా మీకు అంటే మీరు కట్టిన డబ్బులకి ఇప్పుడు 28,000 కడితే కంపెనీ 54,000 వరకు మొత్తం అక్కడ హాస్పిటల్లో ఖర్చు అంతా కంపెనీ కట్టేసుకుంది కదా. అసలు ఈ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు మనం కట్టిన దానికి ఇంత అసలు రేపటి రోజు ప్రాబ్లం వస్తే కవర్ అవుతుందా లేదా అన్నట్టుగా చాలామందికి ఒక డౌట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు అలా నమ్మకం అయితే ఇప్పుడు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కట్టినందుకు ఇప్పుడు ఈ కంపెనీ డబ్బులు అక్కడ కట్టేసింది కదా, ఈ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది క్లియర్గా ఒకసారి మన వాళ్ళకి? బాగానే అనిపించింది. మేము సుఖ ప్రతి ఒక్క కస్టమర్ సుఖ స్టార్ ఇన్సూరెన్స్ కట్టాలని మేము సుఖ చెప్పాలనుకుంటాం. కడితేనే బాగుంటుంది స్టార్ ఇన్సూరెన్స్. మనకి ఎటువంటి బాధ సుఖ ఏం కలగదు. ఓకే
సార్ అయితే చివరిగా మన కంపెనీకి మనం ఎక్కువ ఏం చేయలేం కానీ చిన్న థ్యాంక్ యూ చెప్దాం సార్ ఒకసారి. ఇలా మేడం థమ్స్ అప్ సింబల్ పెట్టండి ఒకసారి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్